వాట్సాప్లో జరిగే సైబర్ క్రైమ్స్ నివారించడానికి ఈ ఫీచర్లను ఎనేబుల్ చేసుకోండి. గత కొన్ని సంవత్సరాలుగా సైబర్ నేరగాళ్లు వాట్సాప్ను ఒక వేదికగా వాడుకుని ఎన్నో రకాల సైబర్ నేరాలు చేస్తున్నారు. అయితే వాట్సాప్ ఉపయోగిస్తున్నప్పుడు మన అకౌంట్ సురక్షితంగా ఉండటానికి ఈ ఫీచర్స్ని ఎనేబుల్ చేసుకోవాలి. టూ స్టెప్ వెరిఫికేషన్ లేదా టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అని కూడా పిలుస్తారు. ఇది మన వాట్సాప్ అకౌంట్కి అదనపు భద్రతను కల్పిస్తుంది. వాట్సాప్ అకౌంట్ యాక్సెస్ చేయాలంటే బయోమెట్రిక్తో పాటుగా ఈ పిన్ నంబర్ని ఖచ్చితంగా అడుగుతుంది. ఇది ఉంటే గాని మనం వాట్సాప్ని యాక్సెస్ చేయలేము. అలా నేరస్తులు మన అకౌంట్ని యాక్సెస్ చేయకుండా టూ స్టెప్ వెరిఫికేషన్ని మనం ఎనేబుల్ చేసుకోవాలి. వాట్సాప్ అకౌంట్ ఓపెన్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళి అకౌంట్ అనే ఆప్షన్లోకి వెళ్ళి దానిలో టూ స్టెప్ వెరిఫికేషన్ అనే ఆప్షన్లోకి వెళ్ళి 6 అంకెల పిన్ నంబర్ని మనం ఇవ్వాలి. అలాగే అక్కడ ఈమెయిల్ అడ్రస్ కూడా అడుగుతుంది. ఒకవేళ పిన్ మర్చిపోతే రీసెట్ చేసుకోటానికి ఈమెయిల్ అడ్రస్ ఉపయోగపడుతుంది. కొంతమంది సైబర్ క్రిమినల్స్ అన్నోన్ నంబర్స్ నుంచి మీకు మెసేజ్లు పెడతా ఉంటారు, లేదా ఫలానా బ్యాంక్ను లేదా ఫలానా కంపెనీ సర్వీస్ అని స్కామ్ చేయడానికి మెసేజ్లు పెడుతూ విసిగిస్తుంటే అటువంటి అన్నోన్ నంబర్స్ని బ్లాక్ చేసి వాట్సాప్కి మనం రిపోర్ట్ చేయవచ్చు. అలాగే ఇటీవల డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ వారు కూడా ఇటువంటి ఫ్రాడ్ కమ్యూనికేషన్ చేసే అన్నోన్ నంబర్స్ని రిపోర్ట్ చేయమని సంచార్ సాథీ పోర్టల్ స్టార్ట్ చేసింది. అలాగే వాట్సాప్లో అన్నోన్ కాల్స్ వస్తుంటే సైలెన్స్ అన్నోన్ కాలర్స్ అనే ఆప్షన్ని మనం ఎనేబుల్ చేసుకుంటే మన కాంటాక్ట్ లిస్ట్లో లేనివారు మనకి కాల్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మ్యూట్ చేస్తుంది. ఈ ఫీచర్ని వాట్సాప్ సెట్టింగ్స్లో ప్రైవసీ ఆప్షన్లోకి వెళ్ళి దానిలో కాల్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళి సైలెన్స్ అన్నోన్ కాలర్స్ని ఎనేబుల్ చేసుకోవాలి. గత కొన్ని సంవత్సరాలుగా వాట్సాప్ వ్యక్తిగత మరియు వ్యాపార వినియోగానికి గొప్ప కమ్యూనికేషన్ సాధనంగా అభివృద్ధి చెందింది. వివిధ వ్యాపారాలు వాట్సాప్ ద్వారా సేవలు అందిస్తున్నారు. దీన్ని ఆసరా తీసుకుని కొంతమంది సైబర్ క్రిమినల్స్ అటువంటి కంపెనీ పేరు పెట్టుకుని వినియోగదారులకు మెసేజ్లు పంపిస్తున్నారు. ఇటువంటి వాటిని మనం కనుగొనాలి అంటే ఆ వాట్సాప్ అకౌంట్కి మెటా వెరిఫైడ్ బ్యాచ్ ఉందా లేదా అని మనం వెరిఫై చేసుకోవాలి.